జగదేక వీరుడికి అతిలోక సుందరికి ఫిక్స్ అయ్యింది, లవ్ డ్యూయట్ ఫిక్స్ అయ్యింది, దసరాకి ఈ పాట వస్తది. సెప్టెంబర్ 28 లో అనౌన్స్మెంట్ వస్తుంది. అక్టోబర్ 2న ఈ పాట రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ చేస్తా ఉండండి. మళ్ళీ జగదేక వీరుడికి అతిలోక సుందరికి ఫిక్స్ అయ్యింది, లవ్ డూయట్ ఫిక్స్ అయ్యింది, క్యారే క్యా హువారే. మంచి పాట నుంచి అడగొట్టావు కదరా అని మీరైతే అనుకోవచ్చు. ఓకే, ఐ డోంట్ కేర్. సర్లేండి, ఇది ఎందుకు, దీని పని మనకైతే అయిపోయింది. పెద్ది సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ గురించి ఫ్యాన్స్ అందరూ, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు కదా. అక్టోబర్ 2న దసరాకి ఈ సాంగ్ వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. అలాగే సెప్టెంబర్ 28న అంటే ఆ రోజే చిరుత సినిమా అయితే రిలీజ్ అయింది. చిరుత సినిమా రిలీజ్ అయ్యి 18 సంవత్సరాలు అయితే పూర్తి అవ్వబోతుంది. అంటే మన రామ్ చరణ్ గారు కూడా TFI లో అడుగుపెట్టి 18 సంవత్సరాలు అయితే అవ్వబోతుంది. ఆ సందర్భంగానే అదే రోజు ఈ పెద్ది సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని అనౌన్స్మెంట్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. అయితే ఆ ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో అది మాస్ సాంగ్ అయితే కాదంట. మన రామ్ చరణ్ గారు అలాగే జాన్వీ కపూర్ గారి మధ్య ఒక అదిరిపోయే లవ్ డ్యూయట్ సాంగ్ అయితే వీళ్ళైతే తీశారు. అదే పాటని ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. మరి శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో లవ్ డ్యూయట్, మ్యూజిక్ ఏమో మన AR రెహమాన్ గారు, డైరెక్టర్ ఏమో మన బుచ్చిబాబు గారు, ఇంకా హీరోగా ఆ జగదేక వీరుడు వారసుడైన మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, అలాగే హీరోయిన్ గా ఆ అతిలోక సుందరి వారసురాలైన మన జాన్వీ కపూర్ గారు అన్నమాట. ఖచ్చితంగా ఈ పాట 100కి 1000% బ్లాస్టే. దీంట్లో అసలు అనుమానమే లేదనమాట. సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుండి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ పాటనైతే మనం వింటానే ఉంటాం. దీంట్లో అసలు ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. AR రెహమాన్ గారికి లవ్ డ్యూయట్ అనేది వెన్నతో పెట్టిన విద్య అనమాట. అందులోనూ మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే మామూలుడు కాదు. చూడడానికి చేతులు కట్టుకుని చాలా సింపుల్ గా అయితే కనపడతాడు గాని ఆయనకి కావాల్సిన అవుట్పుట్ వచ్చేంత వరకు ఆయన అయితే భీష్మిచ్చుకుని అలా కూర్చుంటాడు అంతే. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అందుకే మీరు చూసుకుంటే ఈ పెద్ది సినిమా నుండి ఏ కంటెంట్ వచ్చినా అది ప్రతి బాలు సిక్సరే అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫస్ట్ సింగిల్ కూడా అవుట్ ఆఫ్ ది పార్క్ అయితే వీళ్ళైతే కొడతారని నేనైతే 100కి 100% అయితే చెప్పగలను. ఇంకా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అక్టోబర్ 2న పోనీ అక్టోబర్ లో సాంగ్ రిలీజ్ అయింది అనుకోండి, నవంబర్ లో మన AR రెహమాన్ గారిది కాన్సర్ట్ అయితే ఉందన్నమాట. అక్టోబర్ లో ఈ పాట రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయి దాని తర్వాత కాన్సర్ట్ లో మన AR రెహమాన్ గారు పాడితే ఒక్కసారి ఊహించుకోండి, ఆ రిజల్ట్ వేరే లెవెల్ అయితే ఉంటదన్నమాట. ఇంకా నవంబర్ లో ఆ కాన్సర్ట్ లో ఏమన్నా వేరే సెకండ్ సింగిల్ ఏమన్నా రిలీజ్ చేస్తారేమో, మరి ఆశకు హద్దు ఉండాలి, సిగ్గుండాలంటారు కదా. ఓకే, ముందు ఫస్ట్ సింగిల్ వచ్చాకైతే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఖచ్చితంగా దసరాకి అయితే ఫస్ట్ సింగిల్ అయితే వచ్చేస్తే అక్టోబర్ 2న సాంగ్ రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. సెప్టెంబర్ 28న అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఉన్న ప్లానింగ్ అయితే ఇదే అనమాట. ఇంకేమైనా చేంజెస్ ఉంటే మనం అయితే తర్వాత అయితే మాట్లాడుకుందాం. సరే, మరి ఇంక లాస్ట్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.